ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలోని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ భారీ మోసంపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి 30 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన సంస్థ సీఈఓ శివాని పరారయ్యారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో బాధితులను మోసం చేసిన వైనంపై 2 రోజులుగా బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో బాధితుల్ని మోసం చేసిన వైనం పైన 2 రోజులుగా వరుసగా బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో పైన ఎవరైతే డబ్బులు వసూలు చేసి పారిపోయిందో శివాని తనపైన కేసు నమోదు చేశారు పోలీసులు. మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారం సార్. ఎస్ నరసింహ, ఇప్పుడు ఫైనల్గా ఆ పైన అయితే కేసు నమోదు చేశారు. సో తను ఎక్కడ ఉంది, తన కదలికలు ఏంటి, తను ఎప్పటి నుంచి ఇట్లా మోసం చేస్తుంది అనే దానిపైన ఇంతవరకు ఎటువంటి సమాచారాన్ని సేకరించారు పోలీసులు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజర్ సర్వీసెస్ యజమానులపై విశాఖపేట పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. సంస్థ మోసాలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. మొన్న ఏదైతే సంస్థలో డిపాజిట్లు చేసినటువంటి బాధితులు బయటకు వచ్చారు. నిన్న ఏదైతే మార్ట్ పేరుతో అక్కడ ఉద్యోగులు కావచ్చు, ఇన్వెస్టర్లు కావచ్చు, బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందనేది కూడా నిర్ధారణ అయితే అవుతుంది. ఏదైతే నిన్న సాయంత్రం సంస్థ సీఈఓ నండూరి శివాని విశాఖపేటలో ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో బాధితులు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అప్పటికే ఆమె అక్కడ పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనిలో బాధితులు వెనుదిరిగినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు చుట్టూ తిరిగిన కేసు ఎక్కడా కూడా నమోదు చేయలేదు. నిన్న సాయంత్రం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే సంస్థకు సంబంధించినటువంటి మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏదైతే సాధారణ ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి విశాఖపేటలో కొంతమంది గ్రామీణ వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ కొంతమందిని ఎరవేసి వారికి అత్యధిక డబ్బులు ఆశ చూపి మరీ కూడా వారిని సంస్థ లోపలికి తీసుకొని వారి నుంచి కూడా వసూళ్ల పరం అయితే కొనసాగించారు. ఆఫర్లు కూడా చూడొచ్చు. ఒకసారి అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పాంప్లెట్లకు సంబంధించి మొత్తం వీటికి సంబంధించి కూడా 1000 రూపాయలు 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే దాదాపు 1000 రూపాయలు ఇస్తామంటూ కూడా ఆఫర్ చేయడం జరిగింది. 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే దాంట్లో 10,000 రూపాయలు ప్రతి నెల వస్తాయి. అదేవిధంగా 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే కనుక 50,000 రూపాయలు ప్రతి నెల వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటారు. దాంతోపాటు ఒక మొక్కను పంచండి, మీకు ఒక ఇంటికో ఉద్యోగం ఇస్తాము, మొత్తం కూడా కుటుంబం అంతగా సంతోషాలతో ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు పక్కనున్న వాళ్ళు చుట్టుపక్కల వారిని కూడా లక్షలాది రూపాయలు కట్టించారు. ఒక్కొక్కరు 10 లక్షలు చొప్పున, 1,00,000 రూపాయలు చొప్పున, అదేవిధంగా 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు 30 లక్షలు కూడా కట్టించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం సంస్థ యాజమాన్యం మోసం చేసే నేపథ్యంలో ప్రస్తుతం వీరంతా కూడా రోడ్డున పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎవరైతే కట్టిన వారు ఉన్నారో వారిని ఏజెంట్లను వేధిస్తున్నారు. మిమ్మల్ని చూసే డబ్బులు ఇచ్చాము, మీరే డబ్బులు కట్టాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఏజెంట్లంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా, ఏలూరు, ఖమ్మం మొత్తం కూడా అటు వెస్ట్ గోదావరి సంబంధించి ఈస్ట్ గోదావరి మొత్తం కూడా వీళ్ళంతా గుంటూరు జిల్లా మొత్తం కూడా బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం 2,000 మంది ఇన్వెస్టర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో దాదాపు 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు ఏదైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థలోనే జరిగినటువంటి పరిస్థితి. కానీ విజయవాడలో కూడా ఒక మార్ట్ ఏర్పాటు చేశారు. ఆ మార్ట్లో కూడా భారీ స్కామ్ అయితే జరిగింది. దాదాపు 2 కోట్ల పైన ఇన్వెస్టర్లను వసూలు చేశారు. కొంతమంది ఉద్యోగులను పెట్టుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఒక ఆఫర్ చేశారు. ఏదైతే 5,000 రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే కనుక ప్రతి నెల 750 రూపాయలు వస్తువులు మీరు కొనుక్కోవచ్చు అంటూ కూడా వారికి ఎరవేసినటువంటి పరిస్థితి. వారు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాదాపు 10ల సంఖ్యలో ఒక్కొక్కరి చేత కట్టించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారంతా కూడా రోడ్డు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 1,00,000 రూపాయలు ఇస్తే 2 లక్షలు కడతామంటూ కూడా చెప్తున్నారు. వీరంతా కూడా ఒకటే కోరుతున్నారు. ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి సంస్థ సీఈఓ నండూరి శివాని అదుపులో తీసుకుంటే కనుక అది ఎక్కడైతే ల్యాండ్స్ కొనుగోలు చేశారో వాటన్నింటినీ కూడా పట్టుకుంటే కనుక తమ పరిస్థితి రోడ్డును పడకుండా కూడా ఉంటుంది. కొంత గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.